నమస్కారం అండి. గౌరవనీయులైనటువంటి పెద్దలకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి మీ అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తానమాట. ఈ విషయం ఏంటంటే 100లో 99 మందికి తెలియని విషయం. 100లో 99 మందికి తెలియని విషయం. మరి ఆ ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరంటే అది నాకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇది ఎవరికీ తెలియని విషయం. చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఏంటంటే జయంతి అంటే అర్థం తెలుసా? వర్ధంతి అంటే అర్థం తెలుసా? జనరల్గా అందరికీ తెలుసు. జయంతి అంటే పుట్టినరోజు అని అర్థం, వర్ధంతి అంటే చనిపోయిన రోజు అని అర్థం. అందుకనే మనం గాంధీ జయంతి అంటాం. గాంధీ జయంతి అంటే గాంధీ గారి బర్త్డే అనమాట, ఆ రోజు అనమాట. అట్లా మహావీర జయంతి అని, బుద్ధ జయంతి అని ఇలాగా అనమాట. వర్ధంతి అంటే చనిపోయిన రోజు అని అర్థం. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ తెలియని విషయం ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనము మొన్న ఈ మధ్య హనుమత్ జయంతి అని చెప్పి చేసుకున్నాం, లాస్ట్ సండే అనమాట. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హనుమత్ జయంతి అంటే అర్థం ఏంటి? హనుమంతుడి పుట్టినరోజు అని చెప్పి అందుకనే అర్థం. అయితే గుర్తుంచుకోండి, చాలామంది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జయంతి అనేది ఎవరికి వాడతారో తెలుసునా? ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని బర్త్డే కనుక, పుట్టినరోజు కనుక వస్తే దానిని జయంతి అని అంటారు. అదే కనుక ఒక మనిషి చనిపోతే మళ్ళా చనిపోయిన రోజు కనుక వస్తుంటే దాన్ని వర్ధంతి అని అంటారు. మరి ఇక్కడ హనుమంతుడు పుట్టినరోజు కాబట్టి హనుమత్ జయంతి అన్నారు, తప్పు లేదు. కానీ మహానుభావులు చాలామంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో. గరికపాటి వారు కానీ, లేదా చాగంటి వారు, స్వరూపానంద స్వాములు వారు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ అందరూ అనేక రకాల విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు, కానీ ఎందుకో మరి వారు దీని మీద ధ్యాస పెట్టలేదని అనిపిస్తుంది. నిజంగా కనుక వాళ్ళు ఒక్కసారి కనుక పరికించుంటే ఈజీగా ఈ సమస్య సాల్వ్ అయిపోయి ఉండేది. ఈ మొన్న జరిగినటువంటి హనుమత్ జయంతి ఎలాగో జరిగిపోయింది. ఇక ముందు జరగబోయే హనుమత్ జయంతి కన్నా సరే హనుమత్ జయంతి అనే మాటని వదిలేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే హనుమత్ జయంతి అంటే అర్థం హనుమంతుడి బర్త్డే అని చెప్పి, పుట్టినరోజు అని చెప్పేసి. మరి జయంతి అనేది దేనికి వాడాలి? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ అతని కనుక పుట్టినరోజు కనుక వస్తే దాన్ని జయంతి అని, గాంధీ జయంతి అని అలా వాడతారనమాట. మరి హనుమంతుడు చిరంజీవి కదా, ఆయనకి చావు లేదు. మరి అలాంటప్పుడు ఆయన జయంతిని ఎలా అంటారు? ఒకసారి ఆలోచించండి, అది చాలా తప్పు పదం. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఎవరు కూడా ఆ పదాన్ని వాడకుండా కాకపోతే ఏమంటారంటే హనుమంతుడు పుట్టినరోజు అని చెప్పి ఆ సందర్భంగా మేము ఒక ఇట్లా సెలబ్రేషన్ లాగా అలా చేస్తున్నాము, ఒక పండగ లాగా మనం చేస్తున్నాం అని చెప్పి అనండి. కానీ హనుమత్ జయంతి అనే మాట మాత్రం మానేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అన్నమాట. ఇది నా విజ్ఞప్తిగా మీరు స్వీకరించండి. పెద్దలు మరి వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ చేస్తుంటే కనుక దానికి ఎప్పుడూ సొల్యూషన్ అని చెప్పేవాళ్ళు. నేను సామాన్యుడిని, నాకు తెలిసిన విజ్ఞానంతో నేనేదో ఆలోచించి చెప్పిన విషయం ఇది. కాబట్టి దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని దీన్ని అందరూ అంగీకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్తే.